దేశాభివృద్ధిలో రవాణా వ్యవస్థది కీలక పాత్ర. అందుకే కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం టు దేవరపల్లి మధ్య అత్యాధునిక 4 లైన్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే సిద్ధమైంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 3700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మొత్తం 162 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవే తెలంగాణలో 106 కిలోమీటర్లు, ఏపీలో 57 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది మొదటి యాక్సెస్ కంట్రోల్ రహదారి కావడం విశేషం. ఈ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు సుమారు 56 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా 2 నుండి 4 గంటల వరకు ఆదా అవుతుంది. ఇంధన ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన అంశం రైల్వే ట్రాక్ పై నిర్మించిన బో స్ట్రింగ్ గిడ్డర్ వంతెన. చెన్నై నుండి ఢిల్లీ ప్రధాన రైల్వే మార్గం కావడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వంతెన భాగాన్ని పక్కనే అసెంబుల్ చేసి ఆ తర్వాత ట్రాక్ పై అమర్చారు. 350 టన్నుల బరువున్న ఈ నిర్మాణం దాదాపు 150 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 5 రైల్వే ట్రాక్లు వెళ్లేలా దీన్ని రూపొందించారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి 2 కిలోమీటర్లకు 360 డిగ్రీల సీసీ కెమెరాలను, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా అతివేగంతో వెళ్లినా వెంటనే అధికారులకు సమాచారం అందుతుంది. అలాగే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ఇచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగితే లేదా అత్యవసర పరిస్థితి వస్తే 1033 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేస్తే చాలు, తక్షణమే అంబులెన్స్ లేదా రెస్క్యూ వాహనం అందుబాటులోనికి వస్తుంది. కేవలం ప్రయాణమే కాదు, ప్రయాణికుల విశ్రాంతి కోసం ప్రతి 50 కిలోమీటర్లకు పెట్రోల్ బంకులు, హోటళ్లు మరియు వాష్రూమ్స్ తో కూడిన రిఫ్రెషింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్లే వారికి 24 కిలోమీటర్ల దూరం తగ్గే ఈ సరికొత్త హైవే తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా రంగానికి కొత్త ఊపిరిపోయనుంది.